ఈరోజు సింపుల్గా నేను చికెన్ గ్రేవీ కర్రీని అయితే రెడీ చేసేసానండి. నేనైతే కిలో చికెన్ తీసుకొని ఉప్పు, పసుపు, కారం వేసేసి మంచిగా కలిపేసి పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను. కలిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ప్రాసెస్ వేసే మసాలా వచ్చేసి ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు, ఇలాచి ఒక్కటి, ప్లస్ ఒక 2 ఎండుమిరపకాయలండి, జీలకర్ర, ఆవాలు వేసాను. వేసేసి మంచి ఇది పొడి పట్టుకున్నాను అనమాట. ఈ పొడిని పట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టుకున్నానండి. అందులోకి నూనె వేసుకుంటున్నాను. నూనె అయితే వేడెక్కిందండి. 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను. అదేవిధంగా 2 రెమ్మలు కరివేపాకు అండి వేసేసుకున్నాము. ఒక 2 చీలికలు పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాము. ఇదైతే మంచిగా కలుపుకుందామండి. ఇది కొంచెం మనకు బాగా బ్రౌనిష్గా వేగాలి. వేగుతూ ఉన్నప్పుడు కొంచెం అంత పసుపు, ప్లస్ ఉప్పు వేసుకున్నాము. పసుపు 1/2 స్పూను, అదేవిధంగా సాల్ట్ అండి. ఆల్రెడీ నేను మ్యారినేషన్ చేసేటప్పుడు వేసి పెట్టాను. ఇప్పుడు జ్యూస్ వేసుకున్నాను. ఒకసారి ప్రాపర్గా కలిపేసుకున్నాము. బాగా వేగాలి, మనకి బ్రౌనిష్ కలర్ కావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం పేస్ట్ కూడా బాగా వేసేసి మంచిగా కలిపేసేసుకున్నాను. ఒకసారి ప్రాపర్గా కలిపేసి మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకున్నామండి. కొంచెం ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది అల్లం పేస్ట్ మనకి. నెక్స్ట్ 2-3 మినిట్స్ అయిపోయిందండి. ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతటిని వేసేద్దాము. ఒకసారి ప్రాపర్గా కలిపేసుకున్నామండి. మూత పెట్టి బాగా మగ్గనిద్దాము. ఒక 10 మినిట్స్, ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి. ఆ తర్వాత పూర్తి సిమ్లోనే మగ్గనిద్దాము. చికెన్ మగ్గుతూ ఉన్నప్పుడే మనము ఈ టమాటా గ్రేవీని కూడా వేసుకున్నామండి. టమాటా గ్రేవీ అంతా వేసేస్తున్నాను. ఒకసారి ప్రాపర్గా కలిపేసి ఉప్పు అన్నీ చెక్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ మూమెంట్లోనే మనం మనకి ఉప్పు అయితే కొంచెం సరిపోతుందండి, ఎక్కువగానే ఉంది. ఎందుకంటే మసాలా వేసే వరకు సరిపోతుంది. ఇప్పుడైతే కారం వేస్తున్నాను 1 స్పూను. మళ్ళీ మనం మసాలా వేసినాక కారం అవుతుంది, ఎక్కువ వేయడం లేదు. 1.5 పడుతుంది. కాకపోతే నేను ఏంటంటే గరం మసాలాలో ఉంది కాబట్టి గరం మసాలా మసాలా పట్టుకుంటాను కదా, ఆ పొడి కూడా వేయాలి కదా. అప్పుడు వేసాక మళ్ళీ కారం అవుతుంది. ఇప్పుడు అందుకోసం అనేసి నేను కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి ప్రాపర్గా కలిపేసి నేనైతే బాగా మగ్గనిస్తానండి. ఇది టమాటా గ్రేవీ అంతా మగ్గాలి. ఆ తర్వాతే మనము నెక్స్ట్ ఏమి చేస్తాను అనేది చూపిస్తాను. నేను స్లో చేస్తున్నాను. మరలో ఒక 5-10 మినిట్స్ దాకా పూర్తి సిమ్లోనే మగ్గనివ్వండి. ఇప్పుడు ఒకసారి మూతి చెక్ చేద్దామండి. మనకి మంచిగా చికెన్ ఉడుకుతుంది. ఈ మూమెంట్లో మనము మసాలా కూడా వేసేసుకుందాము. మసాలా అయితే ముందుగా నేను మిక్సీ జార్లో పట్టి పెట్టుకున్నాను, అది చూపించాను కదా, ఆ మసాలా అంతా వేసేసానండి. ఇప్పుడు ఒక్కసారి మనం ప్రాపర్గా కలిపేసి మనకు వాటర్ ఏమైనా అవసరం అయితే ఇప్పుడు వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుంటానండి నేను. ఇప్పుడైతే మీకు ఎంత కావాలనే దాన్ని బట్టి చూసి వేసుకోండి. నేనైతే బగారా రైస్ కాంబినేషన్ కాబట్టి బగారా రైస్కి సరిపడా వాటర్ వేసుకుంటున్నాను అనమాట. కొంచెం లూజ్గానే చేస్తున్నాను చికెన్. ముందు మాత్రం వాటర్ వేయకూడదండి, టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. మొత్తం మగ్గాక లాస్ట్ ఫైనల్ స్టెప్ ఇంకో 10 మినిట్స్ 5 మినిట్స్లో ఉందన్నప్పుడు మాత్రమే వాటర్ వేసుకోండి. మరలా ఇది వేసాక కూడా మంచిగా సిమ్లోనే మగ్గాలన్నమాట. బాగా మగ్గితే మనకు ఒక 7-8 నిమిషాలు మగ్గితే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు పూర్తిగా మళ్ళీ మూత పెట్టేసి మరలా మగ్గనిద్దాము. ఒక 7 మినిట్స్ 8 మినిట్స్ దాకా. ఇప్పుడు ఒక్కసారి మూతి చెక్ చేద్దామండి. మన చికెన్ కర్రీ అనేది ఎలా రెడీ అవుతుందని చూద్దాము. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ప్రాపర్గా కలిపేసేసుకున్నాము.
చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత మంచిగా రెడీ అయిపోయిందో రెస్టారెంట్ స్టైల్లో మన చికెన్ చార్ అనేది. రైస్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా రోటీ చేసుకున్నప్పుడు రోటీస్ తోటి కూడా తినొచ్చు అనమాట. కొంచెం పల్స్గా ఉంటుంది, నేను రైస్ కాబట్టి కొంచెం పల్స్గా చేశాను. మీ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.